రీల్స్ రాజా పరిస్థితి దారుణంగా మారిపోయింది. పుట్టింటోళ్లు వదిలేశారు, నమ్ముకున్న పార్టీ తరిమేసింది అన్నట్టుగా ఆయన పరిస్థితి మారిపోయింది. తాడేపల్లి నుంచి క్లియర్ మెసేజ్ వచ్చింది. రీఎంట్రీ లేదని అన్నీ మూసుకుని కూర్చోవాలని పార్టీ అధిష్టానం చెప్పేసింది. ఇప్పుడు ఏం చేయాలి? చీరలు అమ్ముకుంటూ రీల్స్ చేసుకుంటూ బతకాలి. ఇది ఆ సిట్టింగ్ ఎమ్మెల్సీ పరిస్థితి. ఉత్తరాంధ్రలో దువ్వాడకు ఒకప్పుడు భారీగానే ఫాలోయింగ్ ఉండేది. ఫ్యాన్ పార్టీలో ఆయన ఎమ్మెల్సీ కూడా. ఆయన జీవితంలోకి మాధురి రావడంతో పరిస్థితి మారిపోయింది. రాజకీయంలో హత్యలుండవు, ఆత్మహత్యలు మాత్రమే ఉంటాయనే సామెత అతని ద్వారా మరోసారి నిరూపితమైంది. భార్యను, 2 పిల్లల్ని వదిలిపెట్టిన ఆయన తన దారి తాను చూసుకున్నాడు. వృద్ధాప్యంలో యవ్వనంలాగా, పడుచు కుర్రాడిలాగా రెచ్చిపోతున్నాడు. మాధురితో రీల్స్ చేయడం, టీవీ ఛానల్స్లో ముద్దులు పెట్టడం, ఇలా రకరకాల హంగామా చేస్తున్నాడు. దీనివల్ల 2024లో పార్టీకి చాలా వరకు డ్యామేజ్ జరిగింది. టెక్కలి నియోజకవర్గంలోనే కాకుండా ఉత్తరాంధ్ర మొత్తంలో పార్టీకి పెద్ద దెబ్బ పడిపోయింది. ఈ నేపథ్యంలో ఇటీవల ఆయన అసెంబ్లీలో జగన్మోహన్ రెడ్డిని కలిశారు. అప్పటికప్పుడు జగన్ రెడ్డి ఏమీ చెప్పకపోయినప్పటికీ వచ్చి కలువు అన్నారు. అయితే అంతవరకు అపాయింట్మెంట్ దొరకలేదు. చివరకు తాడేపల్లి ప్యాలెస్ నుంచి క్లియర్ మెసేజ్ వచ్చింది. రీఎంట్రీ లేదని స్పష్టంగా వర్తమానం అందింది. వైసీపీలోకి మళ్లీ వెళ్లడానికంటే ముందు శ్రీనివాస్ బీజేపీ, టీడీపీ, జనసేన నాయకులతో మంతనాలు జరిపారు. పార్టీలో చేర్చుకోవాలని వర్తమానం పంపించారు. ఏ పార్టీ నుంచి కూడా సరైన స్థాయిలో స్పందన రాలేదు. మరోవైపు తాడేపల్లి ప్యాలెస్ గేటు కాదు కదా, కనీసం ప్రహరీ గోడ కూడా టచ్ చేయడానికి అవకాశం లేదని వర్తమానం అందడంతో శ్రీనివాస్ అంతర్మథనంలో ఉన్నారు. ఆయన సన్నిహితురాలు ప్రస్తుతం హైదరాబాద్లో చీరల వ్యాపారం చేస్తున్నారు. ఆయన కూడా అక్కడే ఉంటున్నారు. అప్పుడప్పుడు ఉత్తరాంధ్రకు వెళ్లి పలు కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. అన్ని పార్టీలు డోర్లు క్లోజ్ చేయడంతో శ్రీనివాస్ ఏం చేస్తారు? ఇండిపెండెంట్గా రంగంలోకి దిగుతారా, లేక రీల్స్ చేసుకుంటూ సోషల్ మీడియా ఛానల్స్కి ఇంటర్వ్యూలు ఇచ్చుకుంటూ వెళ్తారా అనేది చూడాలి.